ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, మనిషి పాపం చేస్తే లోకం అతన్ని గుర్తుపెట్టుకుంటుంది. మనుషులు క్షమించకపోవచ్చు, కానీ ఒక దేవుడు ఉన్నాడు. మన పాపాలను సముద్రపు లోతుల్లో వేస్తాడు. ఈరోజు మనము చూడబోయేది దేవుని అద్భుతమైన కరుణ గురించి. ప్రియులారా, ఈ అద్భుతమైన సందేశమును ఇదే ఛానల్లో పెద్ద వీడియోలో మీరు వినండి. ప్రధాన వాక్యం మీకా 7:18. దోషమును క్షమించు దేవుడు నీలాంటి వాడు ఎవడు? ఇది ఒక గొప్ప ప్రశ్న మిత్రమా. భూమిపై ఎన్నో దేవుళ్లను మనుషులు ఉంచుకున్నారు. కానీ నిజమైన దేవుడు ఒక ప్రత్యేకమైన లక్షణమును కలిగి ఉన్నాడు. ఆయనే క్షమించే దేవుడు, కరుణించే దేవుడు. హల్లెలూయా చెప్పండి. రెండవదిగా, ఈ దేవుడు కాపరి వలె నడిపిస్తాడు. మీకా 7:14. నీ ప్రజలను కాపరి వలె నడిపించుము. దేవుడు కేవలము రాజు కాదు, ఆయన ఒక కాపరి. బైబిల్లో కూడా యేసయ్య ఇలా అన్నారు. యోహాను 10:11. నేనే మంచి కాపరిని. హల్లెలూయా చెప్పండి. మిత్రమా, మంచి కాపరి ఏం చేస్తాడు? గొర్రెలను కాపాడుతాడు, దారి చూపిస్తాడు, ప్రమాదము నుండి రక్షిస్తాడు. హల్లెలూయా. దేవుని అద్భుత కార్యములు. మీకా 7:15. ఈజిప్టు దేశం నుండి బయటకు వచ్చిన రోజుల వలె అద్భుతములను చూపించదను అని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు గతంలో చేసిన అద్భుతాలు మనకు గుర్తు చేయబడుతున్నాయి. ఇక్కడ ఎర్ర సముద్రమును చీల్చాడు, ఇజ్రాయెల్ ప్రజలను రక్షించాడు, అరణ్యములో ఆహారం నీళ్లను ఇచ్చాడు, పగలు మేఘస్తంభంలో రాత్రి అగ్నిస్తంభంలో ఉండి నడిపించాడు. అదే దేవుడు ఈరోజు జీవించి ఉన్నాడు. ఆయన నిన్న నేడు నిరంతరం సదాకాలం ఉన్న దేవుడు. ఆయనే నీ రాజు, నీ కింగ్. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఒక చిన్న ఉపమానం. ఒక పిల్లవాడు తప్పు చేశాడు. అతను తన తండ్రి దగ్గరకు వచ్చి ఏడుస్తూ అన్నాడు, నాన్న, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని అన్నాడు. అప్పుడు తండ్రి ఏం చేశాడు? ఏం చేస్తాడు చెప్పండి మీరు? తిడతాడా? దూరం పెడతాడా? కాదు మిత్రమా. అతన్ని ఆలింగనం చేసుకుంటాడు, కౌగలించుకుంటాడు, ఎత్తుకుంటాడు, ముద్దు పెడతాడు. అదేవిధంగా మన దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు, హత్తుకుంటాడు, ఆలింగనం చేసుకుంటాడు, కౌగలించుకుంటాడు, బిడ్డా అని ఎత్తుకుంటాడు. హల్లెలూయా చెప్పండి. ఐదవదిగా, పాపం యొక్క సమస్య. మిత్రమా, మనిషి జీవితంలో పెద్ద సమస్య పేదరికము కాదు, అది ఒక పాపం. పాపము మనిషిని దేవుని నుండి దూరం చేస్తుంది. కానీ దేవుడు ఒక పరిష్కారము ఇచ్చాడు ఇక్కడ. అదే దేవుని గొప్ప క్షమాపణ, క్షమించే గుణం. మీకా 7:19. మన పాపములను సముద్రపు లోతులలో పడవేయును అంటున్నాడు. ఇది ఎంత గొప్ప వాక్యం, ఎంత గొప్ప వాగ్దానం. మనుషులైతే ఏం చేస్తారు? మన తప్పులను గుర్తు చేస్తారు. కానీ దేవుడు ఏం చేస్తాడు? వాటిని పూర్తిగా తొలగిస్తాడు, క్షమిస్తాడు. బైబిలులో పేతురు ఒకసారి యేసును 3 సార్లు నిరాకరించాడు. కానీ తర్వాత పశ్చాత్తాపపడి తిరిగి వచ్చాడు. యేసు అతన్ని క్షమించాడు, అతన్ని గొప్ప అపొస్తలుడిగా ఉపయోగించుకున్నాడు, తిరుసభకు మంచి గొప్ప నాయకుడిగా చేశాడు. మిత్రమా, మీరు గతంలో తప్పులు చేశారా? మీరు పాపంలో ఉన్నారా? గుర్తించుకోండి. దేవుని కరుణ ఇంకా ముగియలేదు. ఆయన కరుణ గల దేవుడు. మీరు ఆయన దగ్గరకు వస్తే ఆయన క్షమిస్తాడు, మిమ్మల్ని మార్చేస్తాడు, మీకు కొత్త జీవితముని ఇస్తాడు. ముగింపు ప్రార్థన చేసుకున్నాం. ప్రియమైన పరలోకపు తండ్రి, నీ కరుణకు, నీ క్షమకు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ప్రభువా, మా పాపములను క్షమించుము, మా జీవితాలను మార్చుము నాయనా. నీ దారిలో నడిపించు మమ్మల్ని. నీ కరుణలో జీవించే కృప మాకు ఇవ్వండి. యేసు మధురనామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఏ నైస్ డే.